తీసిపేయండి అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో గనక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. నిన్ను, నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండలరెడ్డి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్ మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ, మీరందరూ కూడా ఇంత లేటుగా ఉన్నందుకు థ్యాంక్ యూ. మళ్ళొకసారి అడ్వాన్స్ గా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గరే అపరిమితమైన అధికారం ఉంది కదా, ఏ విచారణ ఏం చేయదలుచుకుంటాడో చేసుకోమనండి. మేము ముందే చెప్పాం. ఆయన మేము చాలా లెక్కలు రాశాం. రైతు బంధు ఇవ్వమని లెక్క రాశాం, వేస్తాడా? 4000 పెన్షన్ ఇవ్వమని రేపటి నుంచి రాస్తాం, వేస్తాడా? 6000 పెన్షన్ దివ్యాంగులకు ఇవ్వమని లేఖ రాస్తాం, వేస్తాడా? తులం బంగారం ఇవ్వమని లేఖ రాస్తాం, ఇస్తాడా? కాబట్టి మా లేఖలతోని అవసరం లేదు. ఏం పీకలు పట్టుకుంటావో పట్టుకో, నువ్వు ఏం విచారణ చేసుకుంటావో చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నీలాంటి గజ దొంగని ఖచ్చితంగా నిరోధిస్తాం, ఖచ్చితంగా ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. అరే తొక్కుకుంటూ వచ్చింది నేను చెప్పిన కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, శ్రీధర్ బాబుని, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పేమెంట్ కోటాలో ఢిల్లీకి ఒక 1000 కోట్లు కొట్టి సీటు తెచ్చుకున్నాడు. దానికి ఆయన మిడిసిపడితే మేం చేయగలిగింది ఏం లేదు. నేనే రాజు, నేనే మంత్రిని అన్న వాళ్ళు చాలా మంది గతంలో ఇట్లే మాట్లాడి కొట్టుకొని పోయింది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు, మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతుండ అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే చిల్లర మాటలు, చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్లు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే, ఆ తర్వాత చీత్కరించకపోతే మీరు నన్ను పట్టుకోండి. తప్పకుండా మిగతా ప్రశ్నలన్నీ. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు, అంత తెలివితేటలు ఉన్నోడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు. ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం అని చెప్పి తప్పించుకున్న సన్యాసికి ఏదో వాగుతాడు. ఆయన ఇలా పదవిలో ఉన్నాడు, ఆయన మైక్ కట్ కాదు కాబట్టి వాగుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగు పాములై బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇవాళ ఒక 3 ఫుట్ బుడ్రఖాన్ గారు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. చూసుకుందాం, తప్పకుండా భవిష్యత్తులో చూసుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసింది కేసీఆర్. 8 లక్షల ఎకరాలకు గత 9.5 సంవత్సరాలుగా నీళ్లిచ్చింది కేసీఆర్. వాళ్ళు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి అద్భుతంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటన్నిటి నుంచి కూడా 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లిచ్చింది కేసీఆర్. సరే, పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇవాళ ఇంతసేపు మాట్లాడిండు 3 గంటలు. ఒక్క మాట తీసిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి? మూసీ మీద ఉన్న ప్రేమలో 100వ వంతు నీకు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు? కోపం ఉందేమో జైపాల్ రెడ్డి అంటే, అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఆ పేరు కూడా తీస్తలేడు మళ్ళా ప్రాజెక్టు పేరు. జైపాల్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో ఏందో గానీ ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండు. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఊసు కూడా ఎత్తుతలేడు. పాలమూరు బిడ్డ అయితే నిజంగానే నీలో పాలమూరు ఏమన్నా పౌరుషం ఉంటే
మరి 90% పూర్తయిన ప్రాజెక్టుకు వెంటనే మిగతా 10% డబ్బులు ఇవ్వు, వెంటనే పూర్తి చేసి చూపెట్టు. థ్యాంక్ యూ. పట్టుకుంటావో పట్టుకో, నువ్వు ఏం విచారణ చేసుకుంటావో చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నీలాంటి గజ దొంగని ఖచ్చితంగా నిరోధిస్తాం, ఖచ్చితంగా ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. తొక్కుకుంటూ వచ్చింది నేను చెప్పిన కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, శ్రీధర్ బాబుని, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పేమెంట్ కోటాలో ఢిల్లీకి ఒక 1000 కోట్లు కొట్టి సీటు తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన మిడిసిపడితే మేం చేయగలిగింది ఏం లేదు. నేనే రాజు నేనే మంత్రిని అన్న వాళ్ళు చాలా మంది గతంలో ఇట్లే మాట్లాడి కొట్టుకొని పోయింది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతున్నా అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే చిల్లర మాటలు చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్లు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే, ఆ తర్వాత చీత్కరించకపోతే మీరు నన్ను పట్టుకోండి, తప్పకుండా మిగతా ప్రశ్నలన్నీ. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు, అంత తెలివితేటలు ఉన్నోడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం అని చెప్పి తప్పించుకున్న సన్యాసికి ఏదో వాగుతాడు. ఆయన ఇలా పదవిలో ఉన్నాడు, ఆయన మైక్ కట్ కాదు కాబట్టి వాగుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నావు పాములే బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇవాళ ఒక 3 ఫుట్ బుడ్రఖాన్ గారు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. చూసుకుందాం, తప్పకుండా భవిష్యత్తులో చూసుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసింది కేసీఆర్. 8 లక్షల ఎకరాలకు గత 9.5 సంవత్సరాలుగా నీళ్లిచ్చింది కేసీఆర్. వాళ్ళు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అద్భుతంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటన్నిటి నుంచి కూడా 8 లక్షల ఎకరాల కాయకట్టు జిల్లాలో తర్వాత అనిపించింది. సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. 3 గంటలు ఊకదంపుడు ఉపన్యాసం, అందులో ఏమీ లేదు. పొరపాటున కూడా గ్యారంటీల ప్రస్తావన రాకుండా, డిక్లరేషన్ల ప్రస్తావన రాకుండా, కేవలం తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వాడుకున్నారు ఈ ప్రసంగాన్ని. తెలంగాణలో సామెతుంది, మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె వెనకటికి ఎవరో చెప్పిందంట. అట్లాగే 6 గ్యారంటీలకు మంగళం పాడి ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ అనే కొత్త 3 ముక్కల ఆట మొదలుపెట్టిండు.